పిచ్చి అనుకున్నాము, కానీ ఇప్పుడు సుధీర్ టీం మొత్తానికి పిచ్చి అంటున్నారు. అండ్ ఆ పిచ్చితో మన అందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు స్టూడియో గాలి సుధీర్ along with his team. So let's welcome them. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంతా ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతూ ఏ పక్కెళ్ళండి. మనకన్నా అడుకుని పొజిషన్ ఉంది మనకన్నా అడుకుని పొజిషన్ ఉంది ఈ కలెక్షన్ ఎంత ఇయ్యాలా? నా కలెక్షన్ రూపాయి కూడా రాలేదు ఈ రోజు. కాళ్ళు చేతులు ధర్మం చేయమంటే కాళ్ళు చేతులు నువ్వేం ఖర్చు పెట్టుకుంటా ఏడు మానేశారు అందరూ. నీ కలెక్షన్ ఎంత? 2000 ఒక్కడే వేసాడు. 2000 కూడా వేసాడా? నాకు కాళ్ళు చేతులు లేవు అన్నాడు, 2000 వేస్తాడు. ఎలా? వాడి కళ్ళు లేవు. కూర్చుందాం. మెసేజ్ వచ్చింది రో. ఏంటది? ఎందాక ధర్మం చేయమను, చిల్లర లేకపోతే పేటిఎం చేసాడు రూపాయి. మన మాస్టర్ గారు వచ్చేస్తాను. మాస్టర్ గారు సాంగ్ వేసి కూర్చొని గురువు అంటే గూడాయి కాదు, బుడుగంటే బుడి చెంగు కాదు. అమ్మ మన గురుగారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రైవేట్ స్కూల్ అనుకున్నారా? ఎలా చెప్పాలి మాస్టర్ రాగానే? మర్చిపోయాను సార్. చెప్పండి ఒకసారి. బాబాయ్య సరే అటెండెన్స్ చెప్పండి. రోల్ నెంబర్ 1 అయ్యా, రోల్ నెంబర్ 2 ధర్మం బాబా, రోల్ నెంబర్ 3 మాదా కోలం తల్లియా, రోల్ నెంబర్ 4 మహాప్రభు తండ్రి. అరే లాస్ట్ మంత్ ఫీజు అవ్వలేదంట. ఫీజు ఇయ్యా. నువ్వు ఫీజా? అంటే బాబాయ్ 2 రోజుల నుంచి భోజనం లేదు, ఒంట్లో సేవ ఎవరు వచ్చేసింది బాబాయ్. అసలు ఖర్చు డబ్బులు కూడా నాకు చాలా ఖర్చులు వచ్చి బాబాయ్. నువ్వేమో బంధు పడకురా. చాలా బాధలో ఉన్నా బాబాయ్. ఎందుకురా? థ్యాంక్స్ ఇక మీ ఫీజు. ఇదే నా స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి? వీడు యాక్టింగ్ చేస్తే 2000 ఇచ్చిండే, నేను యాక్టింగ్ చేస్తే నాకెంత ఇస్తాడు? చేసేదే అయ్యా 2 రోజుల నుంచి తిండి ఏం లేదు బాబు, నాకు ఫీజు కట్టలేకపోతున్నా అయ్యా. అందరు పర్ఫార్మ్ చేస్తే నన్ను అనుకున్న కూర్చో. మామూలు పర్ఫార్మెన్స్ చేస్తానే చేయలేమా? మళ్ళీ పాపం అంట. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఏంటది? అడుక్కుని వాళ్ళు చాలా చీప్ గా చూస్తున్నారు సార్ అందరూ. మరి నువ్వు సీఎం పిఎం ఎలాగైనా తల్లి కొట్టాను నమస్తే సార్ అని చెప్తారు మరి నీకు. ఇలాగే ఉంటది. మనకు మోటా ఉంది. ఏంటది? ఎవరన్నా కొడితే పడాలి, ఎవరన్నా తిడితే కాంట్రించి ముఖం మీద ఉమ్మేస్తే ఎవరు నువ్వా? బాగానే ఉన్నావు కదా స్మార్ట్ గా మీట్గా. ఏం చెప్తాను సార్, చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్, కాలేజ్ లో ఫస్ట్, మామూలుగా సార్ స్టడీస్ లో టాపర్. కానీ ప్రపంచం నాకు ఏమిచ్చింది? చిన్న ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్. నువ్వు డబ్బు లేక ప్రపంచం నేర్పుతావు ఎందుకు అలాగా? పనికి మాలిన అంటే ఉద్యోగం రాలేదు, అందుకే ఇంకా ఈ ప్రొఫెషన్ ఏదో బాగుందని చెప్పి నేను వచ్చి. సరే ఇంట్రొడ్యూస్ చేసుకోండి న్యూ స్టూడెంట్ అంట. సుధీర్, బీకామ్ ఫిజిక్స్ ఎక్కడ? బీటెక్ ఎక్కడ? ఎంటెక్ ఎక్కడ? ఎంబీబీఎస్ ఐఏఎస్ చేద్దాం అనుకున్నా అవలే. అయినా సార్ దూరంగా ఉండండి. మా పిల్లగారు చదువుతున్నా తెలుసా, హైదరాబాద్ లోనే అతి పెద్ద ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నారు. మరి ఏంటి ఎలా ఉన్నారు? అడుక్కుంటున్నారు. మరి వాళ్ళు జాయిన్ చేసి అడుక్కుంటున్నారు ఫీజులు కట్టడానికి. రానువ్వా లోపలికి వెళ్ళి యూనిఫామ్ వేసుకుని వచ్చేయాలో. ఓకే సార్. సార్ మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి సార్. ఏంటవా? ఈ సిగ్నల్ దగ్గర 60 సెకండ్ల కన్నా ఎక్కువసేపు ఉండట్లేదు సార్. సిగ్నల్ 60 సెకండ్లు అవగానే అటు జోబు నుంచి ఇలా పర్సులో చేపెట్టగానే సిగ్నల్ పడిపోతుంది, వెళ్ళిపోతున్నారు సార్. అప్పుడు ఏం చేయాలంటే సిగ్నల్ వేసినట్టు కారు ఆగుతుంది కదా, ఆగుతుంది ఆగానే అద్దం అంటది కదా, అద్దం దగ్గరికి వెళ్ళి ఉంగరం పెట్టి తిప్పి టక్ 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 కొడితే సౌండ్ పొల్లిస్తుంది, దించి 100 రూపాయలు వేసి వెళ్ళిపోతాడు. కొంతమంది చిల్లర లేదు అంటున్నారు సార్. చిల్లర లేదు అంటున్నారా? ఒక పని చెయ్యి, ఎలా అడుక్కుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎలా అడుక్కోవాలి సార్? నాకు డాన్స్ చేయడం రాదు సార్. ఇది డాన్స్ కాదు, పర్ఫార్మెన్స్. జూబులు చెక్ పోస్ట్ దగ్గర చూడట్లేదా? చూస్తాను మరి కొంతమంది కాళ్ళు చేయలు బాగానే ఉన్నాయి అంటున్నారు, పని చేసుకోవచ్చు కదా అంటున్నారు సార్. మరి చేసుకో. అడేడాడో ఎర్రరే
ఎవరు నువ్వా? సార్ నేను సార్ ఇందాక యూనిఫామ్ వేసుకొని లోపలికి వెళ్ళమన్నారు. అరే నువ్వా సార్. మొక్కలో చాలా కళ్ళు ఉందరా నీకు. థ్యాంక్ యూ సార్, భయపడుతుంది అంతే అందగాడిని. అడుక్కు తినే కల అడుక్కోవాలంటే కళ ఉండకూడదు మొక్కల్లో. ఇలా కొంటాలే. కడుపు మంట సీనుకి. ఇప్పుడు ఈయన చూస్తే అడుక్కున్నాడు కూడా బెచ్చ వేసేస్తాడు ఎడక. అగో 5 రూపాయల నుంచి ఫస్ట్ క్లాస్ నా చేయి మంచిది. ఇప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. మనం బజార్ లో ఉన్నప్పుడు ఒక పర్సన్ చూసుకోవాలి. ఓకే సార్. అదేంటి ఎట్టు వెళ్తున్నాడు, ఆడ పర్సలు ఎంత ఉంది, ఆడ మూడు ఎలాగుంది, అవన్నీ చూసుకోవాలి. ఆడ వీక్నెస్ పట్టుకోవాలి. వీక్నెస్ అన్నారు లాస్ట్ టైం, అలాగే ఆడికి ఆడు పిల్లల వీక్నెస్, ఆడు పిల్లల్ని పట్టుకుని వెళ్ళాడు. ఒకడు వస్తున్నాడు, ఆడి దగ్గరికి నువ్వు అడుక్కోడు. ధర్మం చేయండి బాబయ్య. బాబయ్య 2 రూపాయలు ధర్మం చేయ బాబయ్య. తిడుతున్నాడు సార్. ఇలాగే ఉంటుంది, చూపిస్తా పట్టుకో. బాబయ్య డబ్బులు బాబయ్య, బాబాయ్ డబ్బులు బాబయ్య. అదో పెట్టుకో. డబ్బులు లేనాడు ఎందుకురా బజార్కు వస్తావా? అలా ఏడుపు ఉండాలి. ఎప్పుడైనా ఎవరికైనా బెచ్చం అడిగేటప్పుడు ఆ ఈగో మీద దెబ్బ వేయాలి. ఇంకోటి వస్తున్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. అదేంటి సార్ అడగకుండానే ఇస్తాడు. మరి ఫేస్ వాల్యూ అలా ఉంది. వితౌట్ పర్ఫార్మెన్స్. ఇదిగో చూస్తే అర్థండి, ఫేస్ అంటే ఇలాగ ఉండాలి. చూడండి పుసుక్కుని వేస్తాడు. మా తల్లి నా కోడి పెట్ట గుడ్లు పెడతానే ఉంటుంది నాకు. కూర్చొని అందరికి లెసన్ చెప్తానా? చెప్పండి అందరూ. ఏ ఫర్ అమ్మా, బి ఫర్ సి ఫర్ చిల్లరయ్యా, డి ఫర్ దండాలయ్యా. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? సరే ఇప్పుడు మనం తెలుగుకి వెళ్ళిపోతామా? అంటే తెలుసు సార్. ఏంటే? అమ్మమ్మ అయి ఉంటది. నీ అంకమ్మ. ఇలా కాదు, మీకు పద్యాలు చెప్తాను నేర్చుకోండి. ఓకే? చిల్లర చిలకమ్మ కడుపు మండిందా, బెగ్గింగ్కి వెళ్ళావా, చిల్లర వేసారా, ఇంటికి తెచ్చావా, అనండి తెచ్చావా. సూపరు. చెప్పులు వేసావా, అది. సరే ఇప్పుడు వెళ్ళి ఈ ట్రైనింగ్ ఎలా నేర్చుకున్నా చూపించి నాకు. అమ్మాయి వస్తుంది. అమ్మాయి వస్తుందా? ఓకే సార్, నేను Excuse me, I'm from Mumbai. I just came here and my girlfriend, she just left me and I lost my wallet and my phone. And if you give me 500, I'll just pay them to you tomorrow itself, right away. ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా, వెళ్ళి కాల్ సెంటర్ లో జాబ్ చేసుకోవచ్చుగా. అక్కడ జీతం సరిపోక ఇక్కడ వచ్చి అడుక్కుంటున్నావు. ఎలా తిడతాదేంటి సార్? మామూలుగా ఏంటంటే అడుక్కునే అప్పుడెప్పుడైనా సార్. నీట్ గా జాగ్రత్తగా అడుక్కోవాలన్నమాట. ఇప్పుడు వెళ్ళి అడుక్కో. వెళ్ళు. Excuse me, hand problem, right hand. ఒక్క నిమిషం అండి, ఇదిగోండి ఈ 500 ఉంచండి. జాగ్రత్త అండి. Okay. సుధీర్ క్వాలిఫైడ్. డిగ్రీ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్. Can I have one hug, please? ఓకే, Thank you. ముద్దు కావాలా? వద్దు తర్వాత. ఎక్కడికి వెళ్ళినా తయారు చేస్తారా నువ్వు? బదలవా ఎక్కడికి వెళ్ళినా? సారీ చెయ్యి వచ్చేస్తుందా? ఇట్రా కూర్చో.
హలో ఏ నాకు టీసీఎస్ లో జాబ్ వచ్చిందా? ఓకే ఓకే వచ్చేస్తున్నా సార్. నాకు టీసీఎస్ లో జాబ్ వచ్చింది సార్. టైం అయింది లాగండి. సార్ అరే రెండు Please, కాళ్ళు sir. ఇచ్చేయండి, రెండు కాళ్ళు ఇచ్చేద్దాం. కూర్చొని పెట్టండి, కూర్చోండి. రెండు కాళ్ళు ఇరిసే- కూర్చోండి. సార్. మీ అక్క దగ్గర అడుగు. నాకు అక్కర్లేదు సార్. అడుక్కోమని అడుక్కుంటా కానీ దీని మాత్రం అక్క అనవే. లేదు సార్, వద్దు సార్. రోజా గారు సుధీర్ క్వాలిఫైడ్ అయ్యాడా 100%. దగ్గరగా కూడా? Certification నాగబాబు సార్ సర్టిఫై కూడా చేస్తారు. అమ్మాయిల దగ్గర అడుక్కోవడం తెలుసు కానీ ఇలా చిల్లర అడుక్కోవడంలో కూడా క్వాలిఫైడ్ అవుతాడు. అనుకోలేదు. సీను కసి తెలుస్తుంది, రాగానే మొత్తం బ్లాక్ తీసి మూసేసాడు. అండ్ సన్నీకైతే ఫేసే ప్లస్ పాయింట్ కదా, అడక్క ముందే పిచ్చి వేస్తారు అసలు. నైస్. నాగబాబు సార్ కంగ్రాట్స్ సుధీర్, క్వాలిఫికేషన్ వచ్చింది నీకు. ఇక నీకు తిరుగులేదు. మెజిషియన్ చేస్తావు, నువ్వు స్కిట్లు చేస్తావు, పాటలు సార్ పాటలు కూడా పాడతాడు. పాటలు పాడతాడు. పాడతాడు. అబ్బో అడిగా ఆ అడిగా నుంచి అది ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. అడిగి ఇప్పుడు అడుగు ఆ పాట పాడి ఇప్పుడు ఈ గెటప్ లో హైలైట్ ఉంటుంది నిజంగా బాగుంటుంది. అడిగా ఎదలో లయనడిగా బాబయ్యా కదిలే క్షణమా. ఓకే బాగుంది, ఎంజాయ్ చేశారు.